సో నెక్స్ట్ టాపిక్ గ్రేట్ కాంపెన్సేషన్. గ్రేట్ కాంపెన్సేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక కర్వ్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఆ ప్రొవైడ్ చేసినప్పుడు దానికి మనం ఎంత గ్రేడియంట్ అనేది పెట్టాలి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుసుకోవడాన్ని గ్రేట్ కాంపెన్సేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ కర్వ్ ఈస్ ప్రొవైడెడ్ ఆన్ ఎ ట్రాక్ while ruling gradient, the resistance of a track will be increased on this curve. అంటే మనం కర్వ్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు దాని రెసిస్టెన్స్ ఆఫ్ ఎ ట్రాక్కి రెసిస్టెన్స్ చేసుకోవాలి. ఏం రెసిస్ట్ చేసుకోవాలి? ఆ రైల్ అనేది పడిపోకుండా ఆ లోడ్ని తీసుకోవడం, ఇవన్నీ అది రెసిస్ట్ చేసుకోవాలి. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కర్వ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. In order to avoid the resistance beyond the available limits, the gradient is reduced on the curve, and this reduction in gradient is known as grade compensation of curves. ఒకవేళ అలా రిడక్షన్ అనేది కర్వ్ చేసుకోలేకపోయింది అంటే మనం ఆ గ్రేడియంట్ అంటే ఆ స్లోపీ నేచర్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డిక్రీజ్ చేసుకునే దాన్ని మనం గ్రేడ్ కాంపన్సేషన్ అని పిలుస్తాం. సో ఇండియాలో బ్రాడ్ గేజ్కి ఎంత పర్సెంట్ గ్రేడ్ ఆఫ్ కర్వ్ని మనం తీసుకుంటాం అంటే 0.04%, ఇంత పర్సెంట్ మాత్రమే తీసుకుంటాం. అలానే మీటర్ గేజ్కి అయితే 0.03%, అంటే మన లెంత్ త్రూ అవుట్ ది లెంత్ ఎంత లెంత్ తీసుకుంటామో అంటే కర్వ్ లెంత్ ఎంత ఉంటుందో ఆ కర్వ్ లెంత్లో 0.04% తీసుకోవాలి, కర్వ్ లెంత్ మాత్రమే. అలానే మీటర్ గేజ్లో కూడా 0.03% తీసుకుంటాం. నారో గేజ్ అయితే ఇంకా తక్కువ, 0.02% ఆఫ్ గ్రేడ్ ఆఫ్ ఎ కర్వ్ని మనం తీసుకుంటాం. అలానే రేడియస్ ఆఫ్ అండ్ డిగ్రీ ఆఫ్ కర్వ్స్. రేడియస్ అండ్ డిగ్రీ ఆఫ్ కర్వ్, అసలు మనం ఎంత రేడియస్ని తీసుకోవాలి ఏంటి అది అంటే ద మెయిన్ కర్వ్డ్ పోర్షన్ ఆఫ్ ఎ రైల్వే ట్రాక్ ఈస్ కెప్ట్ సర్క్యులర్, దట్ ఈస్ ద రేడియస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎ కర్వ్ ఈజ్ సేమ్. అంటే మనం తీసుకున్న కర్వ్ ఏరియా మొత్తము ఆ రేడియస్ అనేది ఈచ్ పాయింట్ దగ్గర సేమ్గానే ఉండాలి, వేరియేషన్ ఉండకూడదు. అలానే ద రేడియస్ ఆఫ్ ఎ రైల్వే కర్వ్ ఈజ్ సమ్టైమ్స్ రిప్రజెంటెడ్ బై ద డిగ్రీ ఆఫ్ కర్వేచర్. సో ఈ రేడియస్ ఆఫ్ రైల్ని మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే డిగ్రీ ఆఫ్ కర్వ్ అని పిలుస్తాం. సో డిగ్రీ ఆఫ్ ఏ రైల్వే కర్వ్ అంటే ఏంటి అసలు? డిగ్రీ ఆఫ్ ఏ రైల్వే కర్వ్ అంటే ద యాంగిల్ సబ్టైన్ అట్ ది సెంటర్ ఆఫ్ ఏ కర్వ్ by an arc of 30 meters length is defined as a degree of curve. అంటే ద యాంగిల్ సబ్టైన్, సపోజ్ మనం 30 meters లెంత్ అనేది తీసుకుందాం, ఆ 30 meters లెంత్లో మన కర్వ్ అనేది జనరేట్ అయ్యింది. అంటే ఇప్పుడు ఒక టర్నింగ్ తీసుకున్నాము, ఆ టర్నింగ్ నేచర్ అనేది ఎంత ఉందంటే 30 meters ఉంది అనుకుందాం. ఆ 30 metersని ఆ 30 metersకి స్టార్టింగ్ పాయింట్ 1 దగ్గర నుంచి ఎండ్ 30th పాయింట్ 30 meters పాయింట్ దగ్గరికి మనకి యాంగిల్ తీసుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి. ఏసి అనేది ఒక స్టార్టింగ్ లైన్గా తీసుకుంటే అది కర్వ్ చేసుకుంటూ బి దగ్గరికి బీసీ అనేది ఫామ్ అయినప్పుడు ఏఓబి యాంగిల్ ఎంత అనేది ఎంత తీసుకుంటామంటే యాంగిల్ సంథింగ్ డి అనుకుందాం. ఇక్కడ సపోజ్ డి అని ఇచ్చారు, మనం టీటా అయినా పెట్టుకోవచ్చు. అట్లా యాంగిల్ని జనరేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుంది మ్యామ్. ఓకే. అది ఈ యాంగిల్ ఏసీబి అనేది ఒక యాంగిల్గా తీసుకుంటే సెంటర్ పాయింట్ సిగా తీసుకొని ఈ రెండు రేడియసెస్ మధ్య జనరేట్ అయిన యాంగిల్ని మనం డిగ్రీ ఆఫ్ కర్వ్ అని పిలుస్తాం. సో దానికి ఒక రిలేషన్ జనరేట్ చేద్దాం. లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ఎ కర్వ్ ఇన్ మీటర్స్. ఆర్ రేడియస్గా తీసుకుందాం. తర్వాత డి అనేది డిగ్రీ ఆఫ్ కర్వ్, మనకి ఎంత డిగ్రీ అంటే యాంగిల్ థీటా అని మనం డిగా అనుకుందాం ఇక్కడ. నా టోటల్ సర్కంఫరెన్స్ 2πr మేక్స్, అంటే మనకి నార్మల్లీ సర్కంఫరెన్స్ ఏరియా ఎంత 2πr. సో ఆ సర్కంఫరెన్స్ని తీసుకుందాం. సో 30 degrees ఎట్ ద సెంటర్. ఆ సర్కంఫరెన్స్ మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చిందంటే ఎంత అవుతుంది? 360 degrees అని. అంతే కదా, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ మనం 360 degreesకి కూడా తీసుకోవచ్చు. అలా మనం మిడిల్ 360 degreesకి కాకుండా మిడిల్ పాయింట్లు ఎక్కడ తీసుకుందాం సర్కిల్ మొత్తంలో అనుకుంటే 2πr ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో అలాగా దేర్ఫోర్ 30 meters ఆఫ్ అన్ యాంగిల్ 30 metersకి అయితే యాంగిల్ తీసుకుంటే డి అనేది డిగ్రీ ఆఫ్ కర్వేచర్ బై
30 meters is equal to 360 normal center angle by circumference 2 pi r. దీన్ని జనరేట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే d is equal to 1720 by r అనేది మనకి జనరేట్ అవుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ కర్వేచర్ అనేది 1720 by r. r అనేది మనకి రేడియస్ ఆఫ్ ది కర్వ్, మనకి అది క్వశ్చన్లో ఇస్తారు. సో అది బేస్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది, ఎంత మనం డిగ్రీ ఆఫ్ కర్వేచర్ ప్రొవైడ్ చేయాలనేది తెలుస్తుంది. అలానే సేఫ్ స్పీడ్ ఆన్ కర్వ్స్, మనం ఎంత స్పీడ్ బేస్ చేసుకొని వెళ్తే కర్వ్స్లో మనం సేఫ్గా రీచ్ అవ్వగలం అనేది కూడా మనం చూసుకోవాలి. సో అలా సేఫ్ స్పీడ్ ఫర్ ఆల్ పర్టికులర్ పర్పసెస్ means a speed which is safe from the danger of overturning and derailment with a certain margin of safety. అంటే మనం ఓవర్టర్నింగ్ అంటే ఇప్పుడు ఒక సర్టెన్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం, ఆ స్పీడ్ మేస్ చేసుకుంటే ఇప్పుడు టర్నింగ్ చేసినప్పుడు ఒక సర్టెన్ స్పీడ్తో టర్న్ అయ్యాము అంటే ఆ స్పీడ్ వల్ల రైల్స్ కూడా అంటే టర్నింగ్ అవ్వడానికి లేదా ఓవర్ టర్న్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో కర్వ్స్ దగ్గర మనం వెళ్ళకూడదు. రోడ్స్ మీద అంటే మీరు జనరల్గా తీసుకొని వెహికల్స్ని స్పీడ్ని ఎక్కువ యూజ్ చేసుకొని కర్వ్స్ తీసుకున్నాం అంటే ఏమవుతుంది, వెహికల్ అనేది ఇలా బెండ్ అవుతుంది. స్పోర్ట్స్ రైడ్స్ చూసారా, బైక్ రైడ్స్ చేస్తుంటారు కదా స్పోర్ట్స్ బైక్స్ యూజ్ చేసుకొని, అక్కడ మీరు చూసే ఉంటారు బైక్ని టర్నింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బెండ్ అయిపోతుంది. మన స్పీడ్ని బేస్ చేసుకొని ఆ బెండింగ్ ఎంత ఉండేది అనేది మనకు తెలుస్తుంది. అలాగా ఇప్పుడు రోడ్డు కాబట్టి టైర్స్ బెండ్ అయ్యే అంత ప్రాబ్లం లేదు. అదే ట్రైన్స్ మీద తీసుకున్నాం అనుకోండి, రైల్ ఏమవుతుంది, అది ఉండేది కూడా కొంచెం స్పేస్ వరకే ఉంటుంది కానీ అదేం త్రూ అవుట్ ఉండదు కదా మనకి బేర్ చేయడానికి. అది కూడా ట్రైన్ బెండ్ అయిందంటే అది బెండ్ అవుతుంది. సో కొంతవరకు అది కంట్రోల్ చేసుకుంటుంది, తర్వాత అది కూడా బెండ్ అయ్యి పడిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఎంత స్పీడ్ వరకు అయితే మనకి కరెక్ట్ ఉంటుందో అది మనం చూసుకోవాలి. సో ఇది స్పీడ్ అనేది ఏం ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందంటే గేజ్ ఆఫ్ ది ట్రాక్. మనం ఎలాంటి గేజ్ని, ఎంత గేజ్ అంటే ఏంటి, మనకి లెంత్ రైల్స్ బిట్వీన్లో ఇన్నర్ లెంత్ ఆఫ్ ది రైల్స్ అది ఎంత ఉంది, తర్వాత రేడియస్ ఆఫ్ ది కర్వ్ మనం ఎంత రేడియస్ ప్రొవైడ్ చేసాం, ద అమౌంట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ ప్రొవైడెడ్ మనం ఎంత సూపర్ ఎలివేషన్ అనేది దీంట్లో మనం ప్రొవైడ్ చేసాము అనేది కూడా బేస్ చేసుకొని మనం సేఫ్ స్పీడ్ అనేది చేస్తాం. దీంట్లో ఇండియాలో మీటర్ గేజ్ అయినా బ్రాడ్ గేజ్ అయినా రెండింటికి వాల్యూమ్ అంటే స్పీడ్ అనేది ఎలా తీసుకున్నాం అంటే 435√r మనం 67గా మనం తీసుకుంటాం. అదే నారో గేజ్కి స్పీడ్ అనేది ఎలా తీసుకుంటాం అంటే 365√r - 6గా తీసుకుంటాం. సూపర్ ఎలివేషన్ ఆర్ క్యాంట్, అసలు సూపర్ ఎలివేషన్ అంటే ఏంది? When a train moves round a curve, it is subjected to a centrifugal force acting horizontal at the center of a gravity of each vehicle radially away from the center of a curve. అంటే మనం ఒక వెహికల్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. అప్పుడు ఆ కర్వ్ నేచర్ ఎంత ప్రొవైడ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవడాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని సూపర్ ఎలివేషన్ అని పిలుస్తాం. దిస్ ఇంక్రీజెస్ ది వెయిట్ ఆఫ్ ఏ అవుటర్ రైల్. అంటే ఇది ఏం చేస్తుంది, ఇలా సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు అవుటర్ రైల్ అనేది కొంచెం అప్లిఫ్ట్ అవుతుంది. మనం ఇదేంటి, మనం టర్నింగ్ తీసుకున్నప్పుడు వెయిట్ యాక్ట్ అయింది. సో యాక్ట్ అవ్వడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అయింది అంటే ఆబ్జెక్ట్స్ అన్నీ ఏమవుతాయి, అవుటర్ సైడ్ ఆర్ ఇన్నర్ సైడ్ ఏదైనా ఒక సైడ్కి బెండ్ అయిపోతాయి. ఇలా వెహికల్ బెండ్ అయినప్పుడు రైల్ కూడా ఏమవుతుంది, ఇలా పైకి లెగవాలి. ఇది ఉంది రైల్, దానిలా పైకి లేస్తుంది. సో అలా ఇక్కడ మీకు కనపడుతుందా, ఈ పిక్చర్ కనపడుతుందా? కనిపిస్తుంది. హలో, కనిపిస్తుందా? ఇక్కడ ట్రాక్ చూసారా, కొంచెం బెండ్ అయినట్టుండి పైకి అప్లిఫ్ట్ అయి ఉంటుంది. సో ఆ వేరియేషన్ ని మనం సూపర్ ఎలివేషన్ అని పిలుస్తాం. ఇక్కడ మామూలుగా మనకి ఈ వర్డ్ మీకు రోడ్స్ లో కూడా వచ్చే ఉంటుంది. రోడ్స్ లో కూడా సూపర్ ఎలివేషన్ ఉంటుంది. ఏంటది, ఎక్కడైతే కర్వ్ తీసుకుంటామో ఆ లోపల సైడ్ కి రోడ్ కిందకి బెండ్ అయ్యి అవుటర్ సైడ్ అనేది పైకి లేస్తుంది. ఇక్కడ కూడా అంతే, దాన్నే సూపర్ ఎలివేషన్ అని పిలుస్తాం. సో దీన్ని మనము ఏమని పిలుస్తాం, దీనికి ఇంకొక పేరు కూడా ఏంటంటే క్యాంట్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, దిస్ రైజ్డ్ ఎలివేషన్ ఆఫ్
అవుటర్ అబోవ్ ద ఇన్నర్, అవుటర్ అబోవ్ ది ఇన్నర్, ఇన్నర్ కంటే అవుటర్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఆ హారిజంటల్ కర్వ్ని మనం క్యాంట్ అని పిలుస్తాం. సో మీకు డెఫినేషన్గా తీసుకోవాలంటే ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ హైట్ between the outer rail and the inner rail at a horizontal curve is called cant. హారిజంటల్ కర్వ్ దగ్గర అవుటర్ రైల్ మీద ఇన్నర్ రైల్ అనేది హైట్ వేరియేషన్స్ ఉంటే దాన్ని మనం క్యాంట్ అని పిలుస్తాం. ఇన్నర్ రైల్ is taken as reference rail and is maintained as its original level. సో దీంట్లో ఇన్నర్ రైల్ లెంత్ని మనం మెయిన్ లెంత్గా మనం తీసుకుంటాం. సో అవుటర్ రైల్ అనేది హైట్ రేస్ అయింది అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసారా డాట్స్తో ఇచ్చారు. ఇన్నర్ రైల్ స్టార్టింగ్ పాయింట్ అవుటర్ రైల్ స్టార్టింగ్ పాయింట్ మధ్య ఉండే డిఫరెన్స్ని సూపర్ ఎలివేషన్ అని అంటాం. సో ఇన్నర్ రైల్ని మనం ఏమని పిలవచ్చు అంటే గ్రేడియంట్ రైల్ అని పిలవచ్చు. అండ్ దీన్ని ఏమని డినోట్ చేస్తారు, ఈతో డినోట్ చేస్తారు. సో ఇక్కడ జనరేట్ అయ్యే ఫోర్స్ ఏంటి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అండ్ మిడిల్ ఇక్కడ సెంటర్గా మనకి సెంటర్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ని రిజల్టెంట్ ఫోర్స్ అని పిలుస్తాం. సో దీనికి ఉండే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఈ సూపర్ ఎలివేషన్కి, టు న్యూట్రలైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ కాకుండా న్యూట్రలైజ్ చేస్తుంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వీల్ లోడ్స్ అనేవి మనకి ఒక సైడ్ బెండ్ అయినప్పుడు బెండ్ అయిన సైడ్ ఎక్కువగా ఇటు సైడ్ తక్కువగా అలా జనరేట్ అవ్వకూడదు కదా, ఫోర్స్ అనేది ల్యాండ్కి ఈక్వల్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో వీల్ లోడ్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రొవైడింగ్ స్మూత్ ట్రాక్, ఇంప్రూవింగ్ ప్యాసింజర్స్ కంఫర్ట్. సో మనం ఎప్పుడైనా టర్నింగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కువగా బెండ్ అయిపోయింది అన్న ఫీలింగ్ మనకు వస్తుందా, రాదు. సో అలా రాకుండా ఈ సూపర్ ఎలివేషనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. టు రెడ్యూస్ వేర్ అండ్ టియర్ ఆఫ్ రైల్స్ అండ్ రోలింగ్ స్టోక్స్, అంటే వేర్ అండ్ టియర్ ఫ్రిక్షనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది ఆపుతుంది. సో ఇలా సూపర్ ఎలివేషన్ ని ఇక్కడ కర్వ్ తీసుకున్నాం కదా, మనకి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా, సూపర్ ఎలివేషన్ తీసుకున్నాం అన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఉందా? కానీ సూపర్ ఎలివేషన్ ఇక్కడ చూడండి ట్రైన్ ఇలా బెండ్ అయినట్టు, కానీ ఆ ఫీలింగ్ అనేది మనకి రియాలిటీలో అస్సలు తెలీదు. ఇది కూడా అదే, మనకి లోపల మాత్రం నార్మల్గానే ఉంటుంది, కానీ ఒరిజినాలిటీకి వస్తే ఇలా బెండింగ్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ కంట్రోల్ అవుతుంది అంటే ఈ సూపర్ ఎలివేషన్లో కంట్రోల్ చేసేసుకొని, ట్రైన్లో కూడా ఈ మధ్య వచ్చిన స్పెషల్ ఎఫెక్ట్స్ తీసుకుంటే స్ప్రింగ్ యాక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనకి వేరియేషన్ అనేది పెద్దగా తెలీదు, కానీ రియాలిటీకి మన ఎలా అనిపిస్తుంది అంటే ఇలా బెండ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈకి ఫార్ములా GV²/1.27 r centimeters. సో ద లోడ్ క్యారీడ్ బై బోత్ ద వీల్స్ విల్ బి సేమ్, అంటే లోడ్ అనేది
హలో హలో మ్యామ్. మ్యామ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఇందాకటి నుంచి మేము ముగ్గురేనా ఉంది? శివ వెళ్ళిపోయాడు కదా.
హలో హలో మ్యామ్. శివ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళాడు మ్యామ్. ఆయనకు అటెండెన్స్ వద్దేమో, నేను లాస్ట్ వరకు అటెండెన్స్ తీసుకోనని తెలిసి కూడా వెళ్ళిపోయాడు. ఓకే ఓకే.